కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఫిర్యాదు చేశారు. పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి జగన్ను అసభ్యంగా మాట్లాడడం సరికాదని కడసాని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని అన్నారు. పంతం వెంకటేశ్వరం అలియాస్ నానాజీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద వాడు ఈడు నీకు ధైర్యం ఉంటే ఉలివెందలు కాదు కాకినాడ పోటీ చేయమని చెప్పడం. వెంకటేశ్వరరావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబడే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా జగన్మోహన్ రెడ్డితోనే సమానం. జగన్మోహన్ రెడ్డి ఆయన మీదనే ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన మీదనే గెలిచేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలవండి అయితే తప్ప ఇంకోటి లేనే లేదు. నీకు అంత ఏదన్నా నువ్వు చాలా చంద్రబాబు కంటే లేకుంటే పవన్ కళ్యాణ్ కంటే చాలా గ్రేట్ లీడరు అనుకుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పోటీ చేయగాని నువ్వు మా నాయకుడిని మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేదో వాడు ఈడనమాట. కనీసం మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి ఇదే నీకు. కాకినాడ రూరల్ ప్రజలు నిన్ను ఎమ్మెల్యే గెలిపించింది ఈ విధంగా మాట్లాడినాక ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ తోలు తీస్తానని అయ్యా, పవన్ కళ్యాణ్ నిన్ను ఆల్రెడీ ఒకరు గుండు కొట్టించినారు. ఇంకా నిన్ను ఎవరు తోలు తీసావు చెప్పు. నిన్ను తోలు తీసి యువతలు ఎవడు అంత ఈజీగా లేడు. నీ కథ తేల్చడానికి నువ్వు తోలు తీసి యువతలో ఊరిక కూర్చొని ఉండే నాయకుడు ఎవడు కూడా లేడు. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాట్లాడే మాటలు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అది చెప్పు. ఒకవేళ మేము తప్పు చేసంటే దాని మీద నువ్వు యాక్షన్ తీసుకో. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గూండాలు, నీ గూండాలు ఏమున్నారో ఒకసారి చూడు. మీ రాజ్యంలో పోలీసులే పెద్ద గూండాలు అయిపోయినారు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా మాట్లాడడం, వాడు వీడు అని అగౌరవంగా మాట్లాడడం గురించి ఆయన ఇంకా ఏవేమో మాట్లాడటము, ఇవన్నిటి గురించి ఆయన మీద కంప్లైంట్ చేయడానికి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నిజంగా ఇవన్నీ అంటే ఇలా మాట్లాడడం, అసభ్యకరంగా అగౌరవంగా మాట్లాడడం అనేది తెలుగుదేశం సంస్కృతి కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. బహిరంగ సభల్లోనే ఆయన ఈ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని అసభ్యకరంగా అగౌరవంగా మాట్లాడడం అనేది నిజంగా తెలుగుదేశం వారసత్వం అనుకోండి, సంస్కృతి అనుకోండి. దాన్నే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది సామెత కూడా ఉంది. కాబట్టి వాళ్ళ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాం అనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ గుండాల్లారా ఇటువంటి మాటలు మాట్లాడడం ఏ విధంగా చూడాలి మీరు? అంటే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వైసీపీ గుండాలు అనడము, తర్వాత మీ తొక్క తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, ఇంకా ఏవేవో మేము ఇంకా మాట్లాడకూడని మాటలు కూడా ఏవేవో అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలకి ఇచ్చిన హామీల మీద వాళ్ళకి అంటే దృష్టి పెట్టడం కానీ, ప్రజలకు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ ఏమాత్రం దృష్టి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని అగౌరవపరచడము, ఇవే చూస్తున్నాం. కానీ